ఇది నా క్వశ్చన్స్ కాదమ్మా, పబ్లిక్ నీకు పెట్టే కామెంట్స్, నీ యూట్యూబ్లో రియాక్ట్ అయ్యేదాన్ని ఏమని అంటున్నారో తెలుసా? నార్మల్గా అంటే అనుకోని ఇప్పుడు పాజిటివ్గా పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు, నెగిటివ్ కూడా పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఒక్క కామెంట్ చెప్పు నాకు పాజిటివ్గా. మాకు మంచిగా మెసేజ్ ఇస్తున్నాం అక్క ఇట్లా. అదే సెక్స్ గురించే చెప్తాను, సెక్స్ గురించే నేను మాట్లాడేది. దాని గురించి వాళ్ళలో వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి యూజ్ చేస్తున్నా, వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా చెప్తున్నాం అక్క అని చెప్పడం. ఎందుకు చేసి చూపించలేదంటే? నేనా? నేను చేసి చూపించాను. ఎందుకురా? చెప్తే ఇలానే ల్యాక్స్ వెళ్తున్నాయి కదా, చేసి చూపించావనుకో మిలియన్స్ వెళ్ళి కూర్చుంటాయి. నేను లిమిట్ లో ఉంటా, మరి అంత దిగజారు చూపిస్తుంది కదా, మరి నువ్వు కూడా చూపించవలసింది. ఒకరు గడ్డి తిన్నాను, నేను గడ్డి తిన్నాను కదా. సో అందుకని నువ్వు మాటలతో వాళ్ళకి ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటని ఎవరు నేర్పిస్తున్నావా? అంతే, నేర్పించడం కాదు, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ కి నాకు చెప్తున్నారు కాబట్టి దానికి పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారా? కామెంట్లు చూడండి, కామెంట్లు డైరెక్ట్ గా. ఈ ఫ్రెండ్ అడిగింది అని అన్నావు కదా, సో పబ్లిక్ అందరూ నాకు ఇలా ప్రాబ్లం ఉంది నా వైఫ్ తోని లేదంటే నా లవర్ తోని అని నీకు అలా చెప్తున్నారు కాబట్టి సొల్యూషన్ ఎంతమంది చెప్పారమ్మా? ఒకసారి కామెంట్ సెక్షన్ లో చూడండి. కామెంట్లకి రియాక్ట్ అవుతున్నా నువ్వు? వాళ్ళకైతే గడ్డి తిని రియాక్ట్ అవుతారు, అలా అడ్డమైన మాటలన్నీ మాట్లాడతారు. ఎలాంటి కంటెంట్ చేసినా పబ్లిక్ అనేది అలానే మాట్లాడుతుంది. ఫేక్ ఐడీలు పెట్టుకుని వాళ్ళు అలానే మాట్లాడతారు. ఫేక్ ఐడీస్ పెట్టుకొని పాజిటివ్ ఐడీస్ పెట్టుకొని. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళకి దమ్ము లేదు, దమ్ము లేక ఫేక్ ఐడీలు పెట్టుకుని నీకు అడుగుతారు సెక్స్ కంటెంట్లు. నీకుంది కదా, ఫేస్ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి, నీకంటూ లైఫ్ లో ప్రాబ్లం అవుతుందని క్లారిటీ నీకుంది. అయినా కూడా నువ్వు పచ్చిగా లైక్ ఒక అమ్మాయికి ఉండేది ఒక బాయ్కి ఉండేది ఎలా మాట్లాడేస్తున్నావు? వాళ్ళకి సిగ్గు లేదమ్మా, నేను ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళు ఫేక్ వెనకాల మిర్రర్లు పెట్టుకుని మాట్లాడతారు, మనకు అలాంటి లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అవన్నీ అంటున్నా. అందరు అట్లాగా స్క్రీన్ ముందు మాట్లాడుతున్నా. అదే మరి అందరూ ఫేక్ అయితే కాదు, దాంట్లో చాలా మంది కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. నీకు హెల్ప్ చేస్తున్నారా సెక్స్ పరంగా? నాకేం చేయట్లేదు. నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా అందరు ఫేక్ ఐడీలు పెట్టుకుని ఉన్నారు తెలుసు, కానీ అందులో కొంతమంది నిజమే ఉన్నారు కదా, నిజం ఐడీలే, వాళ్ళకే నేను చెప్తున్నా. నువ్వు బ్యాడ్ అవుతున్నావు అని నీకు ఎప్పుడు అనిపించలేదా? నేను బ్యాడ్ అవుతున్నా నాకు ఎప్పుడు అనిపించలేదు, నాకైతే ఎప్పుడు అనిపించలేదు. మీ ఫాదర్ ఏం చేస్తారు? నార్మల్గా అడుగుతున్నా, బ్యాడ్గా నేను బ్యాడ్ చేసేయాలి, నేను ఏదో ఇది చేసేయాలని నేను ఇక్కడ కూర్చోలేదు. నీ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. చాలామంది నేను ఇక్కడికి వస్తున్నప్పుడు దాంతో చేస్తున్నావా అనే మాటలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఒక పాజిటివ్ వైపుతో నువ్వు బయటికి వెళ్ళాలని నేను ఇక్కడ చేస్తున్నా. ఓకే, ఈ క్లారిటీ నీకు ఇస్తున్నా. ఏం చేస్తారు మీ ఫాదర్ మీ మదర్? మాదా కోకోనట్ షాప్, మా నాన్న వాళ్ళది కోకోనట్ షాప్, కొబ్బరి బండల షాపులు. ఓకే, రెండు ఉన్నాయి. మీ మదర్ కూడా అదే చేస్తారా? మీ మదర్ కూడా. అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారు? చెల్లి ఉంది, చెల్లికి మ్యారేజ్ అయింది, చిన్న పాప ఉంది. చెల్లి ఉంది. నీకు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, సిగ్గు లేదని ఇప్పుడు అడగలేదని? మీ చెల్లి లేదు లేదంటే ఇలా ఇంటి పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు ఇలా అంటున్నారని ఏడ్చిందా? అదేం లేదు, చాలా స్ట్రాంగ్ అయితే. నీకంటే నా క్యారెక్టర్ ఎట్లా అంటే తెలుసు మా చెల్లి వాళ్ళకి కానీ మా పేరెంట్స్ కానీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించి ఒక చేతిలో పెట్టారు, వాళ్ళకి తెలియదా నేను ఎటువంటి దాన్ని. ఓకే, సరే. నీకు మ్యారేజ్ అయ్యింది కదా, మీ హస్బెండ్కి తెలుసా నువ్వేంటో అనేది? తెలుసు. ఒక 10 మంది మొగ్గల మధ్యలో నా భార్యను పంపిస్తే అది వర్జినిటీగా వస్తుందని ఈ థాట్లో ఉంటాడు నా హస్బెండ్ ఎప్పుడైనా సరే. ఓకే, నువ్వు ఇలాంటి వీడియోస్ చేయమని మీ హస్బెండ్ ఎంకరేజ్ చేస్తున్నారు? లేదు, అది నా సొంత నాలెడ్జ్. ఓకే, ఫోన్ ఉందా నీకు? ఉంది. నువ్వే చేస్తావు నీ ఫోన్లో. మరి నేను కాంటాక్ట్ అయినప్పుడు నువ్వు మాట్లాడుకున్న మీ హస్బెండ్ ఎందుకు మాట్లాడారు? ఏంటిది? నాతోని. నీతోనా? అంటే నేను ఎవరిని పట్టించుకోను, అసలు మెసేజ్ కూడా చేయను. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ గురించి చూసుకుంటాను. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను నెగిటివ్గా అడగట్లేదు, నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు నేను మెసేజ్ చేసినప్పుడు కానీ, నేను మనీ కోసం దేనికోసం మాట్లాడినప్పుడు అయినా సరే నువ్వెందుకు మాట్లాడట్లేదు? చిన్న పాప ఉంది కదా, చిన్న పాపను చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, నాకు టైం సరిపోదు కదా, అప్పుడు చూసుకుంటారు బహుశా నీ మెసేజ్. నీ వీడియోస్ మీ హస్బెండ్ చూస్తారా? చూస్తాడు. మీ మదర్? మా అమ్మకి ఫోన్ లేదు, మా అమ్మ చూడరు. మీ డాడీ? నార్మల్గా ఇంటి పక్కలు చెప్తారు కదా, నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు ఇలా జనాలకి కూర్చుందని చెప్తారు కదా. అదే తెలుస్తుంది మన క్యారెక్టర్. చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా తెలుసు. నేను బిల్డింగ్ లోనే ఉన్నది, 2nd ఫ్లోర్. ఎక్కడ? కుక్కట్పల్లినా? కుక్కట్పల్లి రమ్మంటావు కదా అందరినీ. నేనా? వాళ్ళకి ఇచ్చేవా ఇప్పుడు బ్యాడ్ అకౌంట్లు పెట్టుకొని బ్యాడ్ గా కామెంట్. వాళ్ళు నేను ముందు మెన్షన్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఎద్దవలే
నువ్వెందుకు కుకట్పల్లికి రండి నేను అక్కడ ఉంటాను అది ఇది అని ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నా. డబ్బుల కోసమా? కాదు, వాళ్ళకి ఇచ్చే వార్నింగ్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఊకే ఒక అమ్మాయిని నెగిటివ్ గా కామెంట్. నువ్వు ఎలా అడుగుతున్నావు తెలుసు రీల్స్ లో, నా జుట్టు చూసావా ఎంత పొడుగుందో, అంత పొడుగున్నది నాకు కావాలని అడుగుతున్నావు. అది ఇండైరెక్ట్ ఎన్ని ఇంచెస్ కావాలని కామెంట్లు వస్తున్నాయి, వింటున్నావా చూస్తున్నావా? ఏమైనా కామెంట్ కూడా అంత పెట్టించుకోండి, ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ఇట్లాగా మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళు కుకట్పల్లికి రమ్మని, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేవాడిని వాళ్ళకి ఇస్తాను నేను. నీకు ఇది మెన్షన్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఎదవలే, రోడ్ల మీద తిరిగి ఎదవలే అనుకో, చెత్త ఎదవలు, గడ్డి తింటున్నారు ఏదో తింటున్నారో అనుకో, నువ్వెందుకు అమ్మ రియాక్ట్ అవుతున్నావు అని అంటున్నా. రియాక్ట్ అయ్యేది కూడా ఒక బూతులానో చిరాక్ గానో నార్మల్ గా తిట్టడమో రియాక్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు రండి పెట్టండి ఎందుకు ఇవన్నీ అంటే అట్లాగే అనుకో. ఒక వీడియో ఒక అమ్మాయి ఇట్లాగానే పెట్టింది, పేరు మెన్షన్ చేయను, పేరు మెన్షన్ చేయను, ట్రోల్ చేస్తుంది ఆమె, ట్రోలింగ్ చేసి బతుకుతుంది ఇంకా అందరిని. ఓకే, అమ్మాయి ఇట్లాగానే అమ్మాయికి కౌంటర్ ఇచ్చిన ట్రోల్ చేసి. ఎవరు చెప్పని మెన్షన్ చేయను. బూతులు తిట్టిందా నేను? బూతులు తిట్టింది. అయితే తిడితే అమ్మని నా క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలియదు వాళ్ళకి. అంటే ఈ వీడియోలు చేయక ముందు అంటే నేను నార్మల్ గా అందరికి సొల్యూషన్సే ఇచ్చేదాన్ని. ఏం సొల్యూషన్? ఇప్పుడు నీకు చెప్పే అదే ఏంటే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా కుకట్పల్లికి రండి అన్నావు కదా, దానికి అంటన్నా. అయితే అమ్మాయికి ట్రోలింగ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి మిలియన్స్ లో పోయింది. అదే వీడియో మళ్ళీ పెట్టుకుని ట్రోలింగ్ చేస్తుంది, మిలియన్స్ లో పోయింది. నా వల్ల ఫేమ్ అయింది తను. అట్లా ఫేమ్ అవ్వటం నాకు ఇష్టం ఉండదు. పబ్లిక్ నన్ను సపోర్ట్ ఇచ్చారు కాబట్టి పబ్లిక్ అవినా పర్లేదు. ఎందుకంటే అదే రివర్స్ లో చేసిన నేను. వాళ్ళు కుకట్పల్లికి పిలిచి వాళ్ళకి ఇచ్చే కౌంటర్ వాళ్ళకి ఇచ్చి అదే వీడియో నేను తీసుకొచ్చి నా ఇన్స్టాలో పెడతాను. ఇంకా కామెంట్లు అనేవి రాకుండా నేను పిలిచి ఆ అమ్మాయిని పిలిచి వార్నింగ్ ఇచ్చావా? ఇవ్వలేదా? ఇవ్వలేదు, ఎందుకంటే ఇంకా అమ్మాయి ఎట్లా తెలిసిపోయింది, తెగిచ్చేసి. నువ్వు ఆ అమ్మాయిని పిలవలేదు, బాయ్స్ ని పిలిచావు కుకట్పల్లి రండి అని. అవును, ఇట్లా రివర్స్ గేర్ వేసిన అర్థమవుతుందా నేను చెప్పింది? అమ్మాయి తిట్టినా ఇట్లా నువ్వు అన్నావు కదా, డైరెక్ట్ తిట్టు, ఆమె ఫేస్ వేసుకుని తిట్టు, ఏం పీకిద్ది అది? నేను అమ్మాయి బాయ్స్ ని తిడుతున్నావు కుకట్పల్లి రండి. అదే దానికి నీకు అర్థమవుతుందా నేను చెప్పండి చెప్పండి. ముందు అమ్మాయి ఇప్పుడు చిట్కాలు చెప్పేస్తున్నా నేను. అయితే అమ్మాయి ఇట్లా రివర్స్ గా తిట్టింది, నన్ను తిడితే నా గురించి తెలియనప్పుడు నువ్వు తిట్టద్దు అని అమ్మాయి తిట్టినా నేను. అదే పర్సనల్ గా కాల్ చేసా లేదంటే రీల్స్ లోనే తిట్టినా, పర్సనల్ గా కూడా కాల్ చేసినాను. ఇట్లా బ్యాడ్ గా వీడియోస్ చెయ్యకు నువ్వు అని ఇచ్చిన. అయితే నేను చేస్తాను ఇట్లాగా అంటే వీడియో పెట్టేసరికి నా వీడియో పెట్టుకొని ఆమె వైరల్ అయ్యి ఫేమస్ అయింది.